ఒక తల్లి 9 నెలలు మోసి తన జీవితాన్ని ఇచ్చిందనే ఆ కొడుకు 33 సంవత్సరాలు లేదా తను బ్రతికే కాలం అంతా కూడా తల్లికి ఏమైపోతాడు? దాసుడైపోయి బ్రతుకుతాడు. తన్ని ఒక 30 సంవత్సరాలు పెంచాడని నాన్న కోసమే తన జీవితాన్ని ఇచ్చేస్తాడు కొడుకు. అలాంటప్పుడు నిన్ను కలిగించిన నీ దేవుని కోసం ఏంటట? తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ పేరును తెలుసుకున్న ఆ దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఎక్కడనట? తల్లి గర్భంలో నీ షేప్, నీ రూపం రాకముందే ఏం తెలుసట? సమయలు ఎవరో తెలుసు, ఎలీషా ఎవరో తెలుసు, శివం ఎవరో తెలుసు, ఆనంద్ ఎవరో తెలుసు, విజయ్ ఎవరో తెలుసు, ఎవరో అన్నీ తెలుసు. ఎప్పుడు? తల్లి గర్భంలో నీకు ఈ అద్దంలో కనబడే ఈ రూపం రాకముందే. చూడండి, మనల్ని ఎలా గుర్తిస్తారు ఈ లోకంలో? ఎలా గుర్తిస్తారు మనుషులు? రూపంతోనే, అవునా? నన్ను గుర్తించాలంటే ఏం కావాలి? వీడు జాన్సన్ అని చెప్పాలంటే ఏం కావాలి? నా ముఖం మీకు కనబడాలి. కానీ రూపమే లేనప్పుడు పేరు పెట్టి పిలిచినట. మనం అదే బాధపడుతుంది. తల్లి గర్భాన రూపింపబడక మునిపే పేరు పెట్టి నన్ను పిలిచావయ్యా. ఎలా పిలిచిండు? రూపమే లేనప్పుడు పిలిచిన దేవుడు నిన్ను ఈరోజు మరలా పిలుస్తుండు. మరలా నీ జీవితంలో తీపి జ్ఞాపకాలు నాకు కావాలి.